సురేష్ గారు, నిన్న మొన్న జరిగిన ఈ ఈ వార్ గనక మనం చూస్తే ఇరాన్ ఏదో దాచింది. ఇప్పటిదాకా ఇరాన్ బయటికి చెప్తున్నది ఒకటి, కానీ అంతర్గతంగా ఇరాన్ చేసుకుంటూ వస్తుంది ఒకటి. ఇదే మాట ఏంటంటే వాళ్ళు ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు ఒక ప్యారలల్ ఎంపైర్ ఏదో నిర్మించుకున్నారు. అంటే మన నేక్డ్ ఐకి అది కనిపించకపోవచ్చు, కానీ నిర్మించుకున్నారు వాళ్ళు. అది ఏమై ఉంటుంది, ఎందుకంటే డిగో గార్షియాని కొట్టే ప్రయత్నం చేశారు, రీచ్ కాకపోవచ్చు, బట్ దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకు డిస్టెన్స్ చూస్తే వాసుదేవన్ గారు, మనం ఎప్పుడు అనుకుంటాం ఇరాన్ దగ్గర వాళ్ళకున్న కేపబిలిటీ ఏంటంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ అనుకుంటాం మనం ఇప్పుడు. అఫ్కోర్స్ వాళ్ళు తెహరాన్ టు ఇజ్రాయెల్ ఉన్న డిస్టెన్స్ కూడా కొట్టారు చాలా మటుకు వాళ్ళు. కానీ ఈ డిస్టెన్స్ తెహరాన్ చూస్తే డిగో గార్షియా ఇంకా దూరం ఉంది, ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్లు. 4000 కిలోమీటర్ కొట్టాలంటే మీ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటుంది. ఎందుకంటే తెహరాన్కి టెలవివ్కి 1500 కిలోమీటర్లే, మోర్ దెన్ డబుల్ ద డిస్టెన్స్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా మన దగ్గర ఉంది. అగ్ని 5 అంతా, అగ్ని 4, అగ్ని 5 అంతా 4 and 5 ఐసీబీఎమ్స్. ఇది ఎట్లా వీళ్ళు చేసుకున్నారు, ఎట్లా తయారు చేశారు? ఎందుకంటే ఆ టెక్నాలజీ డిఫరెంట్ టోటలీ. మీరు నార్మల్ మిసైల్స్ కానీ మాక్ 2 వెళ్ళే మాక్ 3 వెళ్ళే మిసైల్స్ కూడా మీరు బహుశా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మీరు నార్త్ కొరియా నుంచో ఇక్కడి నుంచో తెప్పించుకొని మీరు తయారు చేసుకోవచ్చు, రష్యా దగ్గర నుంచి అంతా. కానీ ఐసీబీఎం టెక్నాలజీ ఎవరు మీకు ఇయ్యరు. మీరు ఎంత ఫ్రెండ్లీ అయిన కంట్రీ అయినా కానీ, రష్యా కానీ చైనా కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ భయం అంటే రేపు వాళ్ళ మీద మీరు ఉపయోగిస్తారో అని అవ్వచ్చు కదా, భస్మాసుర్ ఎఫెక్ట్ అది. ఓకే, శివుడు వరం ఇచ్చే శివుడు తల మీద తీసుకొచ్చి పెడతారు చేయాలి, అది భయం ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు. ఆ పరిస్థితులు అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు నిన్న జరిగిన ఈ అటెంప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది వాసుదేవన్. సరే, అది ఇంపాక్ట్ కాలేదు, అది అక్కడ వెళ్ళి డైరెక్ట్గా కొట్టేది, కానీ కొంచెం అట్లీస్ట్ ఇట్ ట్రావెల్ ద డిస్టెన్స్. ఓకే, వీళ్ళు అనుకున్నారు వీళ్ళు అక్కడ దాకా రీచ్ కాదు. ఇప్పుడు ఈ పరిస్థితి పెట్టుకుంటే ఇజ్రాయెల్ అదే అన్నారు నిన్న. ఇజ్రాయెల్లో ఐ థింక్ ఇట్ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆర్ ఫారెన్ మినిస్టర్ ఎవరో ఒకరు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, ఇది అయిన తర్వాత. మేము యూరోప్కి ఎప్పుడుకో చెప్తున్నాం, యూరోప్ దగ్గర తెహరాన్ దగ్గర ఈ కేపబిలిటీ ఉంది, మిమ్మల్ని కావాలంటే కొడతారు రేపు వీళ్ళు అనగానే అన్నాడు సార్ నిన్న మాట్లాడుతూ. ఇట్ వాజ్ నెతన్యాహు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యూరోప్ ఏమనుకున్నారంటే మేము చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నాం, మమ్మల్ని ఎవరు ముట్టారు. వీళ్ళు లాస్ట్ ఆ సైప్రస్ మీద ఉన్న ఒక బేస్ మీద దాడి చేశారు, కానీ మిగతా ఏం ట్రై చేయలేదు వీళ్ళు ఎక్కువ. ఇప్పుడు మీరు 4,000 కిలోమీటర్లు మీరు కొట్టగలిగితే, 2,500 నాటికల్ మైల్స్ కొట్టగలిగితే, దాట్ మీన్స్ యూ హ్యావ్ ద కేపబిలిటీ. గేమ్ మొత్తం మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడేం అంటున్నారంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం అయిపోయింది నేను వైండ్ అప్ చేస్తున్నాను అని చెప్పే మనిషి ఇప్పుడు అంటున్నారు 48 గంటలు టైం ఇస్తాను, అంటే రేపు 11 గంటల GMT, అంటే మనకి ఒక టుమారో ఆ నైట్ దాకా మనకు అవుతుంది. అది ఆ టైంకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం ఓపెన్ చేసి పడేసేయాలంట ఇరాన్. లేకుంటే ఇరాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతాం. ఇది వాసుదేవన్ గారు, మీరు మన పాత వీడియో ఒకటి తీసి మీరు చూడండి. నేను ఇదే మాట వారం రోజుల ముందు అన్నాను, క్యూబా గురించి మాట్లాడుతూ అన్నాను. క్యూబా మీద ఏం చేశారు చూడండి, వీళ్ళు వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయలేదు, కానీ వాళ్ళకి ఆయిల్ ఇవ్వట్లేదు. ఇవాళ మళ్ళీ నిన్న బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ వాళ్ళు బొగ్గు లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర నడిపిస్తుందంతా ఇట్ రన్స్ ఆన్ డీజిల్. ఓకే, డీజిల్ జనరేషన్ స్టేషన్స్. ఆ స్టేషన్స్ మీద వాళ్ళు ఆయిల్ కంప్లీట్గా బ్లాకేట్ చేసేసారు. ఆయిల్ బ్లాకేట్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళంతా 1 గంట 2 గంటల సేపు 3 గంటల సేపు రోజంతా కూర్చోవాలంటే ఎట్లా అండి, కరెంట్ లేకుండా? హాస్పిటల్ నడవాలి, జనరేటర్ కావాలి, జనరేటర్కు డీజిల్ కావాలి. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు నిన్న ఒక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. హవానాలో ఉన్న US ఎంబసీకి కూడా కరెంట్ లేదు, అందరికీ ఉండదు. వాడేమనంటే నాకు జనరేటర్ ఉంది మా దగ్గర, దాని డీజిల్ కూడా అయిపోయింది, మేము డీజిల్ తెప్పించుకుంటా అంటే క్యూబా అన్నారంటే అది అక్కర్లేదు, డీజిల్ ఇస్తే అందరికీ ఇవ్వండి, మీకు ఒక్కరికే డీజిల్ మీరు తెప్పించుకోలేరు అని అమెరికన్ ఎంబసీకి చెప్పారంట. కరెంట్ లేకుండా మీరు కూడా కూర్చోండి కొన్ని రోజులు, తెలుస్తుంది మీకు దాని ఇంపాక్ట్ ఏమో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి అమెరికా ఏమంటున్నారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే వీ విల్ హిట్ ఇజ్రాయిల్ ఇరానియన్ పవర్ స్ట్రక్చర్ మీద, స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్ వన్, అంటే తెహరాన్లో ఉన్న వాళ్ళ
అన్నిటికంటే పెద్ద పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీద మేము అటాక్ చేస్తాము. ఇరాన్ అన్నారు అది మీరు చేస్తే గల్ఫ్లో ఉన్న ప్రతి డీసాలినేషన్ ప్లాంట్ని మేము కొడతాం. మీకు తెలిసిందే కొన్ని దేశాలు గల్ఫ్లో వాళ్ళ 80% నీళ్ళు, కొన్ని కేసెస్లో 100% నీళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ నుంచి తీసుకొస్తారు. మీకు తెలిసింది అది. ఇన్ఫ్యాక్ట్ డేటా కూడా ఉంది నా దగ్గర. అంటే వాళ్ళకి తాగే నీళ్ళు బహ్రెయిన్ అయితే 80% అదే కదా సార్. తాగే నీళ్ళు ఎక్సెప్ట్ ఫర్ సౌదీ అరేబియా దగ్గర ఆల్మోస్ట్ 50% ఉందనుకోండి. ఇది అందరి దగ్గర లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే వాసుదేవన్ గారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తెరవరు. అంటే వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు వాళ్ళు, మిగతా వాళ్ళకి వాళ్ళు దే విల్ నాట్ ఓపెన్ ఇట్. కానీ ఈ పరిస్థితుల్లో అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తే వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు గుర్తుందా సార్, మనం కూడా మాట్లాడుకున్నాం ఈ ది లీడర్ హూ వాజ్ అసాసినేటెడ్, ఐఆర్జీసీ చీఫ్ లరీజాని, వాడు చచ్చిపోయే ముందు రోజు ఒక మాట అన్నాడు, నువ్వు అది చేసి చూడు, చీకట్లో యుద్ధం ఎట్లా చేస్తాం, మా యుద్ధం ఎట్లా ఉంటుందో చూడగలవని వాడు రెచ్చగొట్టాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ దగ్గర, యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఎమిరేట్స్ వాళ్ళ దగ్గర 80% వాళ్ళు తాగే నీళ్ళు, వాళ్ళు వాడే నీళ్ళు అంతా డీసాలినేషన్ ప్లాంట్ నుంచి వస్తుంది. అంటే సముద్రం నుంచి ఉన్న నీళ్ళు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి సాల్ట్ పార్ట్ మార్చేసి నీళ్ళు పంప్ చేస్తారు. బహ్రెయిన్ 100%, ఓకే, గ్రౌండ్ వాటర్ వాళ్ళు కంటింజెన్సీకే వాడుకుంటారు, ఎమర్జెన్సీకి. సో 100% నీళ్ళు బహ్రెయిన్ దీని నుంచే వాడతారు. ఖత్తర్ టోటలీ 100% డిపెండెంట్ ఆన్ డీసాలినేషన్. వాడు కొట్టాడు అనుకోండి ఇరాన్, రేపు ఖత్తర్ బంద్ చేసి అక్కడి నుంచి పారిపోవాలి వస్తుంది అందరికీ. ఆ పరిస్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర పెద్ద కంట్రీ కదా సౌదీ అరేబియా, వాళ్ళ దగ్గర గ్రౌండ్ వాటర్ ఉంది, కానీ ఇప్పుడు కూడా 50% నీళ్లు 2023 డేటా ప్రకారం వాళ్ళు 50% డీసాలినేషన్ ప్లాంట్ నుంచి తీసుకున్నాడు. ఇరానియన్ మిలిటరీ చాలా క్లియర్గా చెప్పారు, మా మీద దాడి జరిగితే, మా పవర్ ప్లాంట్కి కొడితే గల్ఫ్ స్టేట్లో ఉన్న ప్రతి డీసాలినేషన్ ప్లాంట్ని మేము కొడతాం. ద వార్ విల్ చేంజ్ టోటలీ. అప్పుడు మీకు తాగడానికి నీళ్ళు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు పారిపోతారు, ఎస్పెషల్లీ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండరు, నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడికైనా. నీళ్ళు అనేది వాసుదేవన్ గారు తిండి లేకుండా ఉండొచ్చు, వితౌట్ వాటర్ యూ కెనాట్, వీళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు. ఆలోచించండి. అందరు అంటారు కదా వాటర్ ఆల్ అరౌండ్, నాట్ ఎ వాటర్ టు డ్రింక్, నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్ అని. మొత్తం సముద్రం ఉంది కానీ తాగలేం కదా నీళ్ళు. ఆ పరిస్థితికి వస్తాం. సో అమెరికా ఇప్పుడు చేస్తున్న ఈ వార్నింగ్కి నా అంచనా ప్రకారం ఇట్ ఇస్ అ బిగ్ బ్లండర్. ఎందుకంటే మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయడానికి మీరే అన్నారు, మీరు మల్టీనేషనల్ ఫోర్స్ తీసుకొస్తున్నారు, జపాన్ వస్తున్నారు, కొరియా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు, మీరు తెరవలేకపోతున్నారు. మీరేమో నేను మెరైన్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు స్పెషల్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ వస్తున్నారు, ట్రిపుల్ వస్తుంది అన్నారు. అది వచ్చి ఎక్కడ ఆగింది సార్? అది మెరిటైమ్స్, అది అక్కడే అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే వెళ్ళి కొడతారు. 50 మంది చనిపోతే ట్రంప్ ఫినిష్, దాంతో పొలిటికల్ ఫ్యూచర్ అయిపోతుందండి. సో ఆమె అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితికి వచ్చేసారు. ఫస్ట్ వీక్లోనే వాసుదేవన్ గారు మనం అందరూ అన్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బంద్ అయిపోయిందని చెప్పిన న్యూస్లో ఆ 1 వీక్లోనే 70 షిప్లు క్రాస్ చేసింది. తక్కువ అనుకోండి, అన్ని చైనీస్, అన్ని ఇరానియన్ క్రూడ్తో వెళ్తున్నది. ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు. అంటే ప్రతిరోజు 100 షిప్లు పోతే 70 నుంచి, అంటే మనం తక్కువనే, చాలా తక్కువ, కానీ అప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి వెళ్తుంది. సో టెక్నికలీ వాళ్ళు ఏమంటున్నారు, ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఓపెన్. నిన్న కూడా చెప్తున్నారు కదండి వాళ్ళు, మేమేం క్లోజ్ చేయలేదు కదా, ఓన్లీ మా శత్రు దేశాలకి మేము ఎలో చేయమంటున్నారు. సో ఒక నెగోసియేషన్ ఉండేది బాగుంటుంది దీనికి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే చైనా వైపు వెళ్తున్న ఆయిల్, అది ఇరాన్ ఆయిల్ మొత్తం చైనాకి వెళ్తుంది కంప్లీట్గా. యుఎస్ ఇప్పుడు ఏం చేస్తారు, ఒక గేమ్ ఆడొచ్చు యుఎస్, కానీ వాళ్ళు చైనాతో ఇప్పుడు పోటీ ఎక్కడ చేయట్లేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ ఏం చేశారంటే 3 రోజుల ముందు వీళ్ళు ఇరాన్ మీద ఎప్పటి నుంచో శాంక్షన్స్ పెట్టారు. మనం మాట్లాడాం దీని గురించి. రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ జార్జ్ బుష్ నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. జార్జ్ బుష్ కూడా కాదు, జిమ్మీ కార్టర్ టైం నుంచి వీళ్ళ మీద. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ని అక్కడి తరిమి కొట్టిన తర్వాత వాళ్ళ యుఎస్ ఎంబసీ స్టాఫ్ని వాళ్ళు హాస్టేజెస్గా ఉంచుకుని అప్పటి నుంచి, దాని తర్వాత ఐఏఏతో గొడవ, అదంతా తర్వాత ఇరాన్ ఆయిల్ మీరు మార్కెట్లో అమ్మలేరు. కానీ చైనా పట్టించుకోలేదు, మనం కూడా పట్టించుకోలేదు కొన్ని రోజులు. తర్వాత మన మీద శాంక్షన్స్ పెట్టారు, అప్పుడు మనం స్టాప్ చేసేసాం.
కానీ చైనా ఇప్పుడు కూడా కొంటున్నారు. చైనాకి అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికన్ గవర్నమెంట్, మీరు ఇరాన్ ఆయిల్ కొనుక్కోవచ్చు అంటున్నారు. ముందు రష్యన్ ఆయిల్ నో అన్నారు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుక్కోమంటున్నారు. ఇరానియన్ ఆయిల్ కూడా మీరు కొనుక్కోవచ్చు అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచే బయటికి రావాలి షిప్స్ అన్నీ. అమెరికా స్ట్రాటజీ చూడండి. అమెరికా ఇప్పుడు ఏమంటారు, రేపు ఇరాన్ ఆయిల్ మీరు ఎక్కడి నుంచి అని కొనుక్కోవచ్చు అంటే, మీరు ఇదే ఇరానియన్ షిప్స్ని, అంటే ఇరాన్ నుంచి బయటకు వస్తున్న ఇరానియన్ క్రూడ్ తీసుకొస్తున్న షిప్ని మీరు ఫ్రీగా ఇచ్చేస్తారు, ఫ్రీ వే ఇచ్చేస్తారు వాళ్ళు. అమెరికా ఏమంటారు, చూడండి మేము ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకున్నాం, హార్మూజ్ ఓపెన్ అయిపోయింది చేసుకుంటాడు అంతే, హార్మూజ్ ఓపెన్ అప్ అయిపోయింది చెప్పాం కదా హార్మూజ్. వాళ్ళేమంటున్నారు, అమెరికన్ షిప్స్, ఇజ్రాయేలీ షిప్స్, లేకుంటే వాళ్ళతో పనిచేస్తున్న ఎవరైనా కానివ్వండి, వాళ్ళ షిప్స్ మీద మేము కొడతాం. ఇప్పుడు వాళ్ళ స్పీకర్, వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాసుదేవన్ గారు. ఆయన ఏమన్నారంటే, అమెరికా పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీ అయినా దాని మీద కూడా మేము దాడి చేస్తూ ఉంటాం. వేరెవర్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఉందో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ని కూడా కొడతాం. ఇది స్పెషల్లీ దుబాయ్ మీద చేసే పెద్ద ఒక వార్నింగ్ ఇది. ఓకే, చాలా కంట్రీస్లో గల్ఫ్లో వాళ్ళ అమెరికన్స్ పెట్టుబడి పెట్టారు, వాళ్ళ కంపెనీలు ఉన్నాయి అక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళని కొడితే అనుకోండి, దెన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ఖతార్ చూడండి, వాళ్ళ ఎనర్జీ మినిస్టర్ అన్నారు నిన్న, మాకు ఇది 5 సంవత్సరాలు పడుతుంది రిపేర్ చేయడానికి చెప్పారు కదండి. ఆయన 5 years మినిమం అన్నారు. ఆయన మినిమం 5 years. 5 years దాకా ఏం చేస్తారు, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సరే 100% ఆగదనుకోండి, మీరు పంపించే కెపాసిటీ 17% ఆఫ్ దేర్ ఫెసిలిటీ వాస్ ఎఫెక్టెడ్ అండ్ ఇరాన్ వాస్ 12%. ఇరాన్ మీద కూడా కొట్టారు కదా వీళ్ళు, అమెరికా కలిసి. దాని తర్వాత ఈ గొడవ అంతా జరిగింది. రేపు ఇరాన్ మళ్ళీ కొడతారని ఏం గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాంతో మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తారు, రేపు ఖతార్ మీద అటాక్ చేస్తారు వీళ్ళు. క్యాస్కేడింగ్ అది. సో ఇట్ ఈస్ రీచింగ్ ఎ పాయింట్. ట్రంప్కి ఇప్పుడు యుద్ధం ఎక్కడ ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియట్లేదు. ఇక్కడి నుంచి ఒకటి కొడితే ఇక్కడ పోతున్నాడు, అక్కడి నుంచి కొడితే అక్కడ పోతున్నాడు. డీగో గార్షియా మీద కొట్టాడు వచ్చి ఫాల్ ద ప్లేసెస్. ఇజ్రాయెల్ మీద కొడితే ఆయన వచ్చి నెతన్యాహు, మరి అంట ఆయన డూప్ నెతన్యాహు ఒరిజినల్ నెతన్యాహు నాకు తెలియదు, అంటే చాలా వచ్చినాయి కదా కథనాలు. లేదు, ఆయన ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేసింది కదా, ఈజ్ దేర్ అలైవ్. కానీ నిన్న కొట్టిన డిమోనా మీద ఇట్స్ అ బిగ్ బిగ్ బ్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 98% సక్సెస్ రేట్ ఉంది వీళ్ళకి మిసైల్ ఆపడంలో. ఇజ్రాయెల్లో 3 layer ప్రొటెక్షన్ ఉంది అండి, లేదు, పేట్రియట్, డేవిడ్ స్లింగ్ అండ్ ఐరన్ డోమ్. కానీ నిన్న ఒక మిసైల్ 2 మిసైల్ దాని నుంచి దాటి వెళ్ళి డిమోనా దగ్గర పడ్డది. డిమోనా ఇస్ వేర్ ఇజ్రాయెల్ హ్యాస్ దేర్ సో కాల్డ్ న్యూక్లియర్ ప్రాజెక్ట్. ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు ఎక్కడ లేదు. అండ్ డిమోనా ఒక లిటిల్ ఇండియా అంటారు. అక్కడ ఉండేవాళ్ళు చాలామంది ముంబై నుంచి వెళ్ళిన జ్యూస్, మహారాష్ట్ర 2-3 మహారాష్ట్ర, అదే మెయిన్లీ మహారాష్ట్ర నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. బాగ్దాదీ జ్యూస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఉన్నారు అక్కడ. సో వీళ్ళ మీద దాడి చేశారు నిన్న. ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. యాక్చువల్ ఇజ్రాయెల్ బయట న్యూస్ బెటర్ అదంతా. బట్ 750 were injured అని. డిమోనాని కొట్టింది పెద్ద ఒక సైకలాజికల్ బ్లో ఇజ్రాయెల్కి. ఇప్పుడు ఏమైనా చేయొచ్చు ఇరాన్ అని చెప్పి ఒక పరిస్థితికి వచ్చేసాం. సరే వాళ్ళ దగ్గర ఎన్ని మిసైల్ ఉందో, లాంచర్స్ లేదని చెప్తున్నారు, వీ డెస్ట్రాయ్ ద లాంచర్స్ అంటున్నారు. కానీ మళ్ళీ ఎట్లా కొడుతున్నారు వీళ్ళు? వీళ్ళు సూపర్సోనిక్ జెట్స్ నుంచి కొట్టట్లేదు కదా, వాళ్ళ దగ్గర ఏం లేదు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. నిన్న ఒక F-16 మీద కొట్టారంట, ఇజ్రాయలీ F-16ని. దర్స్ నో కన్ఫర్మ్ న్యూస్, కానీ చెప్తున్నాను. ఎక్కడో ఇరాన్ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందే వీళ్ళు ఉన్న రీజన్స్ అన్నీ పెట్టుకొని, ఇది జరిగితే మనం ఇది చేయాలి, ఇది జరిగితే మనం ఇది చేయాలి, దానికి కావాల్సిన ఆయుధాలన్నీ ముందే తయారు చేసి పెట్టుకున్నారు. మన మీద బాంబింగ్ చేస్తారు, మన మీద బంకర్ బస్టర్ బాంబింగ్ కూడా వేస్తారు. అటు కూడా సర్వైవ్ కావాల్సిన కన్స్ట్రక్షన్ మనం చేయాలని చెప్పి చేశారు వీళ్ళు. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సార్, మీ నోటీస్లో ఉందే, ఒక ఫండమెంటలిజం, సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రావెలింగ్ టుగెదర్ మనం ఎక్కడ చూడాలి, ఇరాన్ విషయంలో చూసాం. అంత ఫండమెంటలిజం ఉన్నా వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ వదలలేదు వాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ నేను చాలాసార్లు మాట్లాడాను, దానికి పూర్వం నుంచి ఉన్నది కదా ఎడ్యుకేషన్. సో వీళ్ళ దగ్గర టెక్నాలజికల్ కేపబిలిటీ ఉంది. సరే అదే నేను చెప్పాను చూడండి, చైనా దగ్గర కొనుక్కుంటే ఎంత ఎఫెక్టివ్ ఉండదు, రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే ఎఫెక్టివ్ ఉంటుంది. ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది ఆపరేషన్ సింధూలో చూసాం, కానీ రష్యా దగ్గర నుంచి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకంటే మనం చూసాం అది నార్త్ కొరియా దగ్గర తీసుకుని అది కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు. ఆయన వాళ్ళ మిసైల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆయన అమ్మడానికి రెడీగా ఉంటాడు, ఆయన డబ్బులు లేవు కదా ఆయన దగ్గర కూడా, సో అమ్మడానికి రెడీ ఉంటారు ఆయన. దానికోసం చూడండి, ఇప్పుడు ఇరాన్ చెప్తున్న ఈ థ్రెట్ ఎంటీ థ్రెట్ కాదు, మళ్ళీ మన డీసాలినేషన్కి తిరిగి వస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రజలకి నీళ్ళు దొరకకపోతే వీళ్ళేమనుకుంటున్నారు అమెరికా అంటే, మేము పవర్ ప్లాంట్ మీద దాడి చేస్తే మొత్తం బ్లాక్అవుట్ అయిపోతుంది ఇరాన్లో, కరెంట్ ఉండదు, ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు.
కానీ నిన్న రాత్రి నేను కొన్ని ఇంటర్వ్యూలు చూస్తాను, అక్కడున్న ప్రజలు వాళ్ళు అంటున్నారు వీఆర్ నాట్ సపోర్టర్స్ ఆఫ్ దిస్ రెజీమ్, మేము న్యూట్రల్, మేము కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టి మా లైఫ్ని మీరు ధ్వంసం చేస్తే మేము కూడా ఇక్కడున్న రెజీమ్ని సపోర్ట్ చేస్తాం, మేము అదే జరుగుతుంది. మీరు వాళ్ళ కరెంట్ ఇప్పుడు క్యూబాలో అదే కదా ప్రాబ్లం, మీరు వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తారు, కానీ ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి, అక్కడున్న ప్రజలు గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతారు. మళ్ళీ మా మీద ఇట్లా చేశారు చూడండి, మా లైఫ్ అంతా స్పాయిల్ చేశారని చెప్పేసి ఇదే జరుగుతుంది. సో ట్రంప్ ఏమో నేను వస్తున్నాను, గెట్ రెడీ, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పిన మంచి ఇట్లాంటి హెల్ప్ తీసుకొస్తున్నారు. ఆ ట్రూత్లోను ఆయన సోషల్ మీడియాస్లో ఏదో పెట్టుకుంటుంటాడు, కానీ అసలు ఉద్యోగం మానేసి ఇవన్నీ కొసరు ఉద్యోగాలు చేస్తున్నాడు. అదే ఏమన్నా అంటే అవకాశం ఉందా సార్ ఒక డైలాగ్కి? ఎందుకంటే అటువైపు పెజెష్కాన్ ఈజ్ ఓపెన్ అండ్ వాళ్ళ పెజిష్కాన్కి అంత పొజిషన్ లేదు సార్ అక్కడ. మరి వీళ్ళు ఐఆర్జీసీ కూడా ఎవరు లేరు కదా, అందరూ వెళ్ళిపోయారు కదా. ఎవరితోనూ మాట్లాడాల్సి వస్తుంది, కానీ పెజిష్కాన్ కెనాట్ కన్విన్స్ ఐఆర్జీసీ. ఉన్న రెమినెంట్స్ వాడు అలౌ చేయడు, బసీజ్ అలౌ చేయరు. బసీజ్ కూడా పోయాడు కదండి వాడు. డీసెంట్రలైజ్ వాసుదేవన్ గారు వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ డీసెంట్రలైజ్ చేశారు, కంప్లీట్గా డీసెంట్రలైజ్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫైరింగ్ నడుస్తుంది వీళ్ళకి కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి డీగో గాషియా కొట్టే తెలియట్లేదు వీళ్ళకి. ఇది మెయిన్. సో ఎనీవే చూద్దాం, ఈ థ్రెట్ యూఎస్ది రేపు మనం మాట్లాడే టైంకల్లా ఈ థ్రెట్ ఓపెన్ అప్ అయిపోతుంది. చేస్తారా, చెప్పిన మాట చేస్తాడా చూద్దాం. చేస్తే దాని రిజల్ట్స్ యుద్ధం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే 48 గంటల వార్నింగ్, దాన్ని ఇరాన్ సీరియస్గానే తీసుకుంది. నువ్వు చెయ్యి, నేను కూడా నేనేం చేయగలను అది చేసి చూపిస్తాను. ఒకవేళ ఇరాన్ అదే కనుక చేస్తే గల్ఫ్ దేశాలు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతాయి. చీకట్లో యుద్ధం ఎలా చేయాలో ఇరాన్కి తెలుసు, కానీ చీకట్లోకి గల్ఫ్ దేశాలు వెళ్ళిపోతే అక్కడ ప్రజానీకం పరిస్థితి ఏంటనేది. అంటే ఇరాన్ సుసంపన్నమైన దేశం, ప్రస్తుతం ఆర్థికంగా దెబ్బతిని ఉండొచ్చు కాక తిరిగి లేవటం వాళ్ళకి తెలుసు. దే విల్ రైజ్ ఫ్రమ్ ద యాషెస్. బట్ హౌ అబౌట్ దిస్ గల్ఫ్ నేషన్స్? ఇది ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ మొత్తం వీళ్ళతో కలిపి 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి యుద్ధం విరమించమని ఇరాన్కి. కానీ అదే విజ్ఞప్తి అమెరికాకు కూడా వర్తిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.